సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలుసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక పిల్లరా, ఈ రోజు నేను మీ ముందు జిహాద్ అనే అంశానికి సంబంధించి కొన్ని విషయాలు నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశర, జిహాద్ అంటే నిరంతరము కృషి చేయడము, స్ట్రగుల్ చేయడము, జిద్దోజిహద్ చేయడము, ఒక ధ్యేయం కోసము నిరంతరం కృషి చేయడం. ఒకటి మనసుపై నిగ్రహం సాధించడము, రెండవది సమాజంలో జరిగే చెడులు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపే ప్రయత్నం చేయడం. కానీ సమాజంలోని మార్గం తప్పిన కొంతమంది మూర్ఖులు, కొందరు స్త్రీలు ఈ సోషల్ మీడియాలో ఐపీఎస్ జిహాద్ అని, జనాభా జిహాద్ అని, ఫుడ్ జిహాద్ అని, ఇంకా లవ్ జిహాద్ అని రకరకాల అంశాలను ప్రచారం చేస్తూ త్వరితగతిన తక్కువ సమయంలో పేరు ప్రఖ్యాతులు పొందాలా, ఫేమస్ కావాలా అనే ఉద్దేశంతో చాలా వీడియోలు ప్రచార మాధ్యమాల్లో ప్రసారం చేయడం జరుగుతుంది. వాటిలో ఒకటి ఐపీఎస్ జిహాద్. అల్హమ్దులిల్లా, దేవుని దయ వల్ల కేరళ, బీహార్, కాశ్మీర్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని విద్యా సంస్థలు స్థాపించి కొంతమంది ముస్లింలకు కూడా ఉన్నత చదువులు నేర్పించడం జరుగుతుంది. ఈ కొన్ని విద్యాలయాల్లో కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు మంచి మార్కులతో పాస్ అయి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లుగా కావడం జరిగింది. కానీ ఈ మనువాద లక్షణాలు కలిగిన ఒక వర్గం ఉంది మన భారతదేశంలో. 1-1.5% మనువాదుల సంఖ్య ఉంది. వీరి మనస్తత్వం ఎటువంటిదంటే, ఎవరైనా శుభ్రంగా తిని తెల్లని బట్టలు ధరించి ఒక మంచి ఉద్యోగం పొందినాడు అంటే వీరికి అసూయ. ఎందుకంటే అగ్రవర్ణాల వారు మాత్రమే వీరిలో బాగుండాలా. వీరి ఉద్దేశం ఏమంటే, మనువాదుల ఉద్దేశము దళితులు ఎవరైతే ఉన్నారో, వెనుకబడిన బహుజన ప్రజలు ఎవరైతే ఉన్నారో, అదే విధంగా మైనారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, వీరు మంచి హోదాలు పొందకూడదు, పెద్ద పెద్ద చదువులు చదవకూడదు. అందుకోసమే ఈ మనువాదుల ప్రభుత్వము కర్ణాటకలో ఉన్నప్పుడు ముస్లింలను విద్యాలయాల నుంచి దూరం చేసేదాని కోసము, చదువు నుంచి దూరం చేసేదాని కోసము హిజాబ్ అనే అంశాన్ని తీసుకొని తీరా పరీక్షలు రాసే సమయంలో చాలా మందిని చదువు నుంచి దూరం చేయడం జరిగింది. ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలు వీరు వేస్తూ ఉంటారు. మరి వీరి నాయకులు ఏమో ముస్లింలు పంచర్లు వేసుకుంటా ఉంటారు, టైలర్ పని చేసుకుంటూ ఉంటారు, మెకానిక్ పని చేసుకుంటా ఉంటారు, తిరిగి ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. చదువుకుంటే ఐపీఎస్ జిహాద్ అంటున్నారు, మనుగడ సాగించే దాని కోసం ఏదో పని చేసుకుంటే పంచర్ వాళ్ళు అంటున్నారు. అంటే ఏదైతే ఉన్నారో, ఎవరైనా నిమ్న స్థాయిలో ఉంటే తమ సంపాదన తాము సంపాదించుకోలేకపోతే కనికరించలేరు, వారికి సహాయం చేయలేరు. అదే విధంగా కొంతమంది చదివి ఉద్యోగాలు పొంది సంతోషంగా ఆనందంగా ఉంటే వీరి కడుపులో మంట, వీరికి అసూయ, ద్వేషాలు ఉంటాయి. అది బయటికి బహిర్గతం కూడా చేస్తూ ఉంటారు. ప్రజల్లో ఏమి అభిప్రాయిస్తారంటే, ఇంకా రాబోయే కాలంలో ఐపీఎస్, ఐఏఎస్ ఉద్యోగాలన్నీ ముస్లిం చేతిలో ఉంటాయి, మీరు నౌకర్లు అయిపోతారు, మీరు బజార్లోకి వచ్చేస్తారు అంటే వారి పట్ల ద్వేషం కలిగించే దానికోసము ఈ గంజాయి మొక్కలు విద్వేషాన్ని పెంపొందింపజేస్తూ ఉన్నాయి. అంటే ఈ ఏదో యూనివర్సిటీ ద్వారా హిందీలో ప్రచారం చేసుకోవడం కాక, ఈ మధ్య ఒక 2 సంవత్సరాల నుంచి కొంతమంది పురుషులనే కాకుండా ఒక 5-6 మంది ఈ స్త్రీలను కూడా ఈ గంజాయి మొక్కలుగా తయారు చేయడం జరిగింది. ఈ గంజాయి మొక్కలు ఎటువంటివి అంటే, తులసి వనంలో గంజాయి మొక్కలు బోధించడం ఏమో పెద్ద సహాయం చేసేవారుగా, మంచి కోరేవారుగా, చెడును మంచిగా, మంచిని చెడుగా వ్యాపింపజేసి బ్రతికే వాళ్ళు వీళ్ళు. మేకప్ చేసుకొని హైలైట్ అయ్యేదాని కోసము, రాజకీయంగా ప్రయోజనాలు పొందేదాని కోసము, హోదాలు పొందేదాని కోసం హైలైట్ కావాలా. హైలైట్ కావాలంటే ఏం చేయాలా? ముస్లింలకు, ఇస్లాంకు, ప్రవక్త గారికి, ఖురాన్ కి, ఇస్లాంకు వ్యతిరేకంగా చెప్పాలా తొందరగా హైలైట్ కావాలంటే. ఎందుకంటే వీళ్ళు రంగులు పూసుకొని బతికే వాళ్ళు, వీళ్ళు మేకప్ చేసుకొని. వీరు నీతి నియమాలు పాటించి మంచి పనులు చేసి వీళ్ళు ప్రఖ్యాతులు పొందాలంటే వీళ్ళు ముస్లిం వాళ్ళు అయిపోతారు. ఇంకా సమయం వస్తే లోకం విడిచి పరలోకాన్ని కూడా వెళ్ళిపోతారు. అందుకోసము ఈ కోరికలన్నీ ఇక్కడే జుడుకునే దానికోసము, తొందరగా పేరు ప్రతిష్టలు పొంది హోదాలు పొందే దానికోసము ప్రవక్త గారికి వ్యతిరేకంగా చెప్పాలా. ఇస్లామియా పారిభాషిక పదాలు ఉన్నాయి కొన్ని, వీరికి తెలియదు వాటి అర్థం. ఆ పారిభాషిక పదాలు, ఆ గ్రంథాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది విషయ పారిభాషిక పదాలు అంటే ఏమిటి, వాటి యొక్క అర్థాలు ఎవరు అడిగితే తెలుసుకోవాలా అనేది. అందుకోసము ముహమ్మద్ ప్రవక్తను, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ఆయన చేసిన యుద్ధాలను ఈ విధంగా ప్రాపగండ చేస్తే తొందరగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇన్షాల్లా దైవచిత్తం అయితే జిహాద్ అంశానికి సంబంధించి ఇంకా వీడియోలు వస్తాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.